చౌదరి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు, సవాల్ని మీరు స్వీకరిస్తారా? ఏంటంటే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు, అధికారం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వాములు అయి ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క బోట్ల రాజకీయం అనేది ఇప్పటికి దాదాపు 3 రోజుల నుండి కూడా ప్రజల్ని ఒక విచిత్రమైన ధోరణికి తీసుకెళ్తుంది. ఎందుకంటే పూర్తిగా సమస్యల్ని పక్కదారి పట్టించి బోట్ల రాజకీయం తెర మీదకి తీసుకొచ్చారనేది మాత్రం ఒక్క క్వశ్చన్. రెండవది ఏంటంటే నిజంగా అధికారంలో మీరున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అనేది ఒక సవాల్. ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నారా? ఇప్పుడు నిజమే, ఎందుకంటే సమస్యలు పక్కదారి పట్టిస్తుందని జగన్మోహన్ గారు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే వచ్చి ప్రజలను ఆదుకోవడం వదిలేసి ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. కనీసం ₹1 ఇచ్చానని చెప్పాడు, అదేదో ఇచ్చాడో లేదో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఓట్లు కుంభకోణంలో కుట్రపొడిచేటు ఉంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఆల్రెడీ ఇద్దరు అరెస్ట్ చేశారు. ఆ విషయం కూడా మొత్తం వస్తాయి. 2 ఉడమేరు గండిపడిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టకుండా దానికి కారకులైన వాళ్ళు కూడా బయటకు వస్తాం. ఇక్కడ నేను అర్థమైందంటే విజయవాడ ముంపు గురిన అయితే రాజకీయాలు చేయడం వదిలేసి అన్ని పార్టీలు ఒకటి సహాయం చేస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తారు. ఇది కరెక్ట్ గా కదా. ఇప్పుడు బొత్స పోయారు, ఉండండి, బొత్స తరుముకున్నారు. జగన్మోహన్ అడిగితే జగన్మోహన్ నెల ఇచ్చారు, ఎక్కడైనా మీరు సాయం చేసిందని చెప్పి. ఆయన మాజీ ఎమ్మెల్యే పోతే ఆయన తరుముకున్నారు. మీరు ప్రజలకు సేవ చేసే నాయకులు అయితే ప్రజలు మిమ్మల్ని తరుముకుంటారు? నేను స్టేట్ అడుగుతున్నా, అందరం తడుకోవాలి కదా. ఇప్పుడు కమ్యూనిస్టు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మేము అందరూ కలిసి కనీసం నీళ్ల ప్యాకెట్, పాల ప్యాకెట్ ఇస్తున్నాం కదా. మీరు ఎక్కడైనా విజయవాడ మీరే మేయరు, మీరే కార్పొరేటర్లు, రాజకీయ ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దీనిపైన బురద రాజకీయాలు చేయడం కరెక్ట్ తప్ప చెప్పండి. కాదా చెప్పండి. అంటే ఇప్పుడు విజయవాడ నేను ఒక విషయం, శ్రీనివాస్ చౌదరి గారు గండ్ల పూడ్చివేత వీటికి సంబంధించింది కాదు. వెంకటరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఇది తప్పండి, రాజ్యాంగాన్ని తప్పండి. జగన్మోహన్ చెప్పాలంటే కోర్టు కలపండి, హైకోర్టు కలపండి. మీ గుండెలు మీరు గుండెల మీద చేసుకొని చెప్తే అదే చెప్తారు, లేదా ఒట్టే చెప్పంటే అదే చెప్తారు. కానీ ఒక నిమిషం నేను క్లియర్ గా చెప్తున్నా, విజయవాడ మేయర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందుకని మునిగిందంట. సిగ్గన్నా ఉండాలి తెలుగుదేశం వాళ్ళకి మాట్లాడటానికి. ఎంపీ గడ్డి తింటున్నాడు, ఎమ్మెల్యేలు విజయవాడ గడ్డి తింటున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ మీరు నియమించిన కలెక్టరే కదా, కృష్ణా జిల్లా ఎస్పీ మీరు నియమించిన వాళ్ళే కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా. మీ ఆర్పి సిసోడియా ఏం చెప్పాడు? వాడు నిజంగా ఆర్పి సిసోడియా అనేవాడు గవర్నమెంట్ ఉద్యోగం కాకపోతే ప్రజలే చెప్పు దెబ్బలు తింటారు, చెప్పులు తీసుకొని కొట్టేవాళ్ళు. అరే 2 లక్షల మంది మునిగి వాళ్ళని ఇస్తావా? ఏనండి, 2 మునిగిపోతారు. మునిగిపోతారని తెలుసు, సహాయ కార్యక్రమాలు చేస్తావా? మనిషేనా? మీ సంస్కృతి మనిషి మాట్లాడుతున్నారు మీరు. రాజకీయాలు అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కొడతారు. ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగం కొడతారా? కొట్టండి, చూడండి. నాకు అర్థం కాదు, ఒక నిమిషం వినండి. ఇదే ప్రభుత్వ ఉద్యోగి బాధితులు చెంప చెల్లమనిపించింది. అజిత్ సింగ్ నగర్ లో మాకు సహాయం అందట్లేదంటే చెంప మీద కొట్టిద్దా? సిగ్గుతో తల్లించుకోండి సార్. అదే పొజిషన్ లో మీరు మీ కుటుంబ సభ్యులు ఉంటే శ్రీనివాస్ చౌదరి గారు గుండె మీద చేసుకొని చెప్పండి. ఏమంటే మీకు ఆహార పొట్లాలు అందట్లేదు, లేదంటే మీకు నీళ్లు అందట్లేదంటే మిమ్మల్ని అదే ప్రభుత్వం కొడితే ఏందండి మీ పరిస్థితి? ఇలాంటి దిక్కుమాల స్థితిలో ఉండి మళ్ళీ మీరు సమర్థించుకుంటున్నారా? బొడమేరకు సంబంధించి ఆల్రెడీ గేట్లు ఎత్తుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తే 20 గంటల ముందే అధికారులు చెప్తే అందించకుండా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఏ విధంగా మన మానవ జన్మ పుట్టిన వాళ్ళు అయితే నిజంగా నేను చెప్తున్నాను సార్, విజయవాడ చాలా సేపటి నుండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా సేపటి నుంచి చింతా రాజశేఖర్ గారు కరకట్లో ఉన్నటువంటి అక్రమ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు
వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, విజయవాడ ప్రజలు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు చెప్పండి సార్. అసలు డిబేట్ చేద్దాం దయచేసి. డిబేట్ చేస్తున్నాం. చెప్పండి సార్. అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అసలు ప్రజా సమస్యలను పక్కన పెట్టారు. మీరు కూడా ఏం మొహమాటం వచ్చి మాట్లాడుతున్నారు అర్థం కాలేదే. నాకు కూడా అర్థం కాల. చిక్కు శర్మ గురించి చింత రాజశేఖర్ వాళ్ళకి చెప్పి మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 10 రోజులైనా ఈ రోజు కూడా అన్నం అని అడుక్కునే పరిస్థితిలో విజయవాడ ఉంటే ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఇంకా చెప్పి రాజకీయాలు మాట్లాడతారండి? ఏ మొహం పెట్టుకొని రాజకీయాలు మాట్లాడతారు? మనుషులైనా మీరు? రైట్ సార్. అన్నం పెట్టరా అంటే 100 కోట్ల రూపాయల విరాళాలు ఎక్కడ బొక్కేస్తారు మీరు అందరూ? ఎవరు ఇచ్చారు? మీరు జగన్మోహన్ ఇచ్చారా? అరే నీళ్ళు ఇవ్వరా? 1 కోటి రూపాయలు ఇచ్చాం. నీళ్ళు ఇవ్వరా? నీళ్ళు ఇవ్వరా? మీ నాయకుడు ఇచ్చిన మీరు అత్యారాధికారులు మీరు మీరు ఎక్కడిచ్చారు నీళ్లు? ఎవరికి ఇచ్చారు నీళ్లు? ఏ ఊరైనా నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు. నాకు అర్థం కాల. వ్యక్తిగతంగా తీసుకోవద్దండి శ్రీనివాస్ చౌదరి గారు. వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోయిన తర్వాత మత్స్యత వచ్చిందండి. వాళ్ళు ఏం మాట్లాడో తెలియట్లేదు. అబద్ధాలు తప్ప, ఫేక్ న్యూస్ తప్ప ఏం చెప్పట్లేదు. శ్రీనివాస్ చౌదరి గారు, వెంకటరెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక ఫోటో చూపించి శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు, ఎన్ని కోట్ల డబ్బులు వచ్చినాయి ఇప్పటి వరకు? వెంకటరెడ్డి గారు, ప్రభుత్వానికి విరాళాల రూపంలో? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చాలా సేపటి నుండి చింతా రాజశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడిపిద్దాం. మీ దగ్గరకు వస్తాను మళ్ళీ నేను.